రాష్ట్రంలో మహిళలకు సాధికారత కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని నంద్యాల జిల్లా నూతన టీడీపీ అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 మహిళలకు జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించడం గొప్ప విషయమని, గత ఎన్నికల్లో సైతం 21 మంది మహిళలకు సీట్లు ఇచ్చారని తెలిపారు. జిల్లాలో 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు, కార్యకర్తలతో కలిసి సమిష్టంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అంటున్న నంద్యాల జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధ్యక్షురాలం నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా పాండ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డిని అనౌన్స్ చేసిన నేపథ్యంలో సందడి నెలకొంది. అయితే అసలు ఈ యొక్క బాధ్యతలు అధిష్టానం అందించడానికి గల కారణాలు ఏంటి, ఆమె ఏ విధంగా ఈ యొక్క బాధ్యతలను చూస్తున్నారనేది ఆమె తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా ఒక అతిపెద్ద బాధ్యతలు మీ మీద అధిష్టానం పెట్టిందనుకోవాలి, ఎలా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారుకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మొట్టమొదటిసారిగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మహిళల అంటే చాలా గౌరవము. మహిళలకి మొట్టమొదటిసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటు కర్నూలు అయితేనేమి అటు నంద్యాల అయితేనేమి 2 మహిళలకి జిల్లా అధ్యక్ష పదవులు కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో కూడా మహిళలకి 21 సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మహిళలకి ఏ పని అప్పగించినా సక్రమంగా నిర్వర్తిస్తారన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మహిళా సాధికారికత అంటే ఏమిటో చంద్రబాబు నాయుడు గారే దీని ద్వారా చేసి చూపించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు 4 జిల్లా అధ్యక్షులుగా 4 మహిళలను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాపై ఎంతో నమ్మకంతో ఈ పదవి అప్పచెప్పడం జరిగింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తప్పకుండా శక్తివంచన లేకుండా పార్టీ బలోపేతానికి, అలాగే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా జరగబోతూ ఉన్నాయి. వాటిలో కూడా అందరినీ కలుపుకొని పార్టీని ఇంకా బలపరచడానికి కృషి చేస్తాం. అయితే అనూహ్యంగా మీరు టీడీపీలోకి రావడమే ఒక సంచలనం అయితే, ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్షురాలిగా ముందుకు రావడం, గతంలో కూడా మీ ఆధీనంలో 14 స్థానాలు గెలుచుకున్న నేపథ్యం, గౌరవ దంపతులు అంటేనే విజయానికి సంకేతం అంటారు. ఈసారి మరి అది జరగబోతోందా, ఏంటి పరిస్థితి? గతంలో కూడా మీరే చెప్పారు ఇందాక, 14 సీట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా నంద్యాల చరిత్రలోనే అసలు నంద్యాల పార్లమెంట్లో ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకోవడము, అలాగే ఎంపీ స్థానం కూడా. కాబట్టి ఇప్పుడు ఎంత బలోపేతమైందో తెలుగుదేశం పార్టీ దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి తప్పకుండా అంటే ఇది అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నాపై బాధ్యతలు పెట్టారు. తప్పకుండా ఒకవైపు పాణ్యం నియోజకవర్గాన్ని చూసుకుంటూ, అలాగే నంద్యాల జిల్లా పార్లమెంటును అంతా కూడా సమపాలనలో చూస్తూ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. అయితే నంద్యాల జిల్లా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో 2 మంత్రులతో ఉండటం పాటు హేమాహేమీలు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అందరూ కూడా ఒకవైపు ఎంపీ. ఈ అందరినీ సమన్వయపరచడం అంత ఈజీగా అనుకుంటున్నారా? మొత్తంగా మీకు అందరి మద్దతు ఉందా? ఇప్పుడు ఎవరైతే మినిస్టర్స్గా ఉన్నారో ఫరూక్ అన్న అయితేనేమి, బీసీ జనార్దన్ రెడ్డి అన్న అయితేనేమి, సూర్యప్రకాష్ రెడ్డి అన్న పెద్దలు సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు అన్న, ఎంపీ గారు అయితేనేమి, అఖిలప్రియ గారు అయితేనేమి, బుడ్డ రాజశేఖర రెడ్డి అయితేనేమి, జయసూర్య గారు అయితేనేమి, అందరం మేమంతా ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాము. మాకు అందరూ మేమంతా వాళ్ళందరి సహకారంతో, వాళ్ళ ఆధ్వర్యంలో పెద్దలు ఉన్నారు, వాళ్ళ సలహాలు సూచనలు, వాళ్ళంతా మేము పార్టీ బలం చేకూరడానికి కృషి చేస్తాం. కార్యకర్తలే ఈ పార్టీకి మూల స్తంభాలు. కాబట్టి కార్యకర్తలను అందరినీ మేము కుటుంబ సభ్యులుగా భావిస్తాం. అందరినీ కలుసుకొని ఏమన్నా సమస్యలు ఉంటే మేము చర్చించుకొని ఆ సమస్య పరిష్కారం చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం. చంద్రబాబు ఇచ్చినటువంటి బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తాను, అందరితో సమన్వయపరచుకుంటూ జిల్లా టీడీపీని ఒక విజయపథంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పి నూతన నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరవ్ చరితారెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.